నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ మార్కెట్ ఏటవుతుందో నాకు అర్థం అవ్వడం లేదు. నేను చెప్పింది గోల్డ్. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ కరెక్ట్ అయింది. ఇవాళ ర్యాకెట్‌లో పెరిగింది. ఇక్కడేమో 14,930 ₹40 అప్. 24 క్యారెట్ ఏమో 16,285 అని చెప్తున్నారు. ₹40 అప్. 18 క్యారెట్ గోల్డ్ కూడా అప్. సిల్వర్ పెరిగిందని చెప్తున్నారు. చూసుకొని చేయండి. సిల్వర్ గురించి నేను చాలా టైం మీకు వార్నింగ్ ఇచ్చాను. రూపాయి ఏమో 1990 ఆర్ 1995లో ఉంది. 91లో అలాగా ఊరుకొని ఉన్నది. ఇవాళ మార్కెట్ గుప్పమని పెరిగిపోయింది. ఇవాళ మార్కెట్ ఏమో గుప్పమని పెరిగిపోయింది. మార్నింగ్ చూస్తున్నాను 150 పాయింట్ల మీద ఉంటుంది. ఓకే 250 పాయింట్స్ దిగి ఇవాళ 150 పాయింట్ల అప్‌లో ఉంది. గాలి తీసేస్తారు. కేర్‌ఫుల్‌గా ఉండండి. నార్కో ఫార్మా ఇవాళ కూడా 4% పెరిగింది. హెరిక్ లైఫ్ సైన్సెస్ కలిసి ఒక న్యూస్ వచ్చింది. రెడ్డి గారేమో 1.25% డౌన్. తంగమయిల్ అవుతున్నది 1.8% అప్. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఎస్‌సిఎల్, హీరో మోటార్ కంపెనీ అవన్నీ టక్కని పెరిగిపోయాయి. ఇదంతా మనం వచ్చిన స్టాక్. ఇవాళ న్యూస్ చూద్దాం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయి. ఫస్ట్ అవుతుంది నాట్కో ఎరిక్ సైన్సెస్ ఆ న్యూస్ చూద్దాం. దాంట్లో టాటాలో ఒక కుస్తీ అని ఒక న్యూస్ వస్తున్నది. ధర్మం చూసుకొని వింటూనే ఉంటాం. ఫస్ట్ అవుతున్నది ఎరిక్స్ లైఫ్ సైన్సెస్ అన్నది. ఇది ఒక ఇండియా కంపెనీ. అమిక్ వ్యాక్సిన్లోని ఎండి. కంపెనీలు ఏంటంటే డయాబెటాలజీలో చాలా ప్రోడక్ట్ రెడీ చేసి డీప్గా డయాటాలజీలో టైప్ చేస్తున్నారు. ఇండియాలో నాట్కోకి అంత పెద్ద స్ట్రెంత్ లేదు. డిస్ట్రిబ్యూషన్ రేంజ్ లేదు. 50% అవుతుంది. 5 వస్తుంది సేల్స్. ఇవాళేమో సెమీగ్రూటెడ్ రెడీ చేసేసారు. ఇద్దరు కలిసి జాయింట్ మంది తెచ్చేసారు. నాట్కో మందు ఇస్తారు. వీళ్ళేమో అమ్ముతారు. ఓకే మేము చాలా బాగా అమ్ముతాం. మాకు చాలా డయాబెటాలజిస్ట్ తెలుసు. హేరీస్ అమ్ముతారు. నేను సూపర్గా అమ్ముతాం. బాగానే అమ్ముతాం అలాగని చెప్పారు. 2 స్టాక్ కప్పకప్పమని పెరుగుతున్నది. సో 4 డిజిట్ని వెళ్తూనే ఉంది నాట్కో. చాలా పాపం స్టార్టప్ కంపెనీ చాలా పేరు నమ్మారు దానికి. స్టార్టప్ కంపెనీ చాలా గబగబని పెరుగుతూనే ఉంది. దీనివల్ల ఇది కాకుండా హోదీ ప్రాగు మిగతా ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అదంతా 28లో వస్తుంది. దీనివల్ల 27, 28లోని రియల్ స్వరూపం వస్తుంది టాటాకో. దాని వరకు సైలెంట్గా ఉండాలి. టాటా గోర్లో నేను కుస్తీ టాటా అండ్ సన్స్లో చంద్రశేఖర్కి అడిగే అపార్ట్మెంట్ వస్తుంది అని అనుకున్నారు. ట్రస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. అందరూ ఓకే అని చెప్పారు. పెద్ద ఆయన మాత్రం బాక్సింగ్లో వచ్చేసారు. 6 నెలల ముందు చెప్పాను కొన్ని. అవును 6 నెలల్లో చాలా విషయాలు మారిపోయాయి. చంద్రశేఖర్ 4 పాయింట్లు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. టాటా సన్లో ఇంక మీద నుంచి అప్పు తీసుకోకూడదు. చాలా అప్పు తీసుకుంటున్నారు. అప్పు తీసుకుంటేనే ఇక ఆర్బీఐ నా కంపెనీ తీసుకుంటున్నది. నేను ఈ టాటా అండ్ సన్ లిస్ట్ చేయడం ఒప్పుకోదు. వాళ్ళకి రైట్ చేసి కమిట్మెంట్ చేసి ఇవ్వమంటున్నారు. ఇది ఆర్బీఐతో డిసైడ్ చేస్తుంది. నేనేం డిసైడ్ చేస్తాను అంటున్నాను. మీరు అప్పు తీసుకోకపోతే ఆర్బీఐ మళ్ళీ అప్పు తీసుకుంటున్నారు. స్టాప్ ఇట్ అని చెప్తున్నారు. నేను నియోల్ టాటాకి రతన్ టాటాకి ఒక డిఫరెన్స్ చెప్పాను. రతన్ టాటా అవుతున్నది బిగ్ రిస్క్ టేకర్ అండ్ గ్రేట్ మ్యాన్. నియోల్ టాటా మన గవాస్కర్ లాగా బ్యాటింగ్ ఆడిన వాళ్ళు టక్కన ఆడతారు. మనకు ప్రాఫిట్ వస్తే చాలు. చాలా ఎక్కువ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇంకా రిస్క్ తీసుకొని ఇంకా చేయడం అవసరం లేదు. ఇంకా ఉన్న కంపెనీ లాభం సంపాదించాను. కొత్త కంపెనీ అంతా అవసరం లేదని అంటున్నారు. దాని తర్వాత ఇంకా 3 కంపెనీ చెప్తున్నా. నువ్వు యాప్ ఇది అదని చెప్తున్నావు. అక్కడ డబ్బులు మంచి వెళ్తున్నది కానీ డబ్బులు వెళ్తుంది కానీ ఏంటి రిటర్న్ రాలేదు. బిగ్ బాస్ పేరు కూడా మీరు కొన్నారు. ఓకే డబ్బులు అడుగుతూనే ఉన్నారు కానీ డబ్బులు రిటర్న్ ఇవ్వడం లేదు. ఇలాంటి కంపెనీ అంతా నాకు అవసరం లేదు. దయచేసి ఎయిర్ ఇండియాని గమనించు, టాటా ఎలక్ట్రానిక్ గమనించు. అది 2 చాలా లాస్ చేస్తున్నది. ఎప్పుడు ప్రాఫిట్ అవుతుందో లాస్ ఇవ్వు అన్నాడు. ఒక ఎంప్లాయీకి అడిగినట్టుగా అడిగేశారు. ఈ 2 కంపెనీకి ప్రాఫిట్ టీసీఎస్కి పేరు తీసేసావే, ఇది ఎలాగా సరి చేస్తావు, ఎలాగ డివిడెంట్ ఇస్తావు, ఓకే ఏం చేస్తావు నా పేరు తగ్గించేసావు, అది సరి చెయ్యి ఫస్ట్ టీసీఎస్లో అలాగని చెప్తున్నారు. ఇదంతా రిపోర్ట్స్ వస్తున్నది. ఇదంతా బదులు చెప్పేసి నువ్వు చైర్మన్ ఉండు అని చెప్తున్నారు. ఓకే అందరూ ఏం చెప్తున్నారు, పాపం చంద్రదాత ఇలా క్వశ్చన్స్ అడిగినా అందరూ బదులు ఇప్పుడు చెప్పలేదు సడన్గా. అందుకే అది ఇన్వెస్టర్ మీకు ఓట్ చేస్తామని చెప్తున్నారు. చంద్రాకి బాగా తెలుసు. ఎన్ని సంవత్సరాలు జాగింగ్కి వెళ్ళి పెద్ద వెళ్ళి నాయకి కుక్కకి బిస్కెట్ వేసినా ఇచ్చారు. అది కొత్త ఓనర్ని ఎదిరించడం అవ్వదని తెలుసు. చంద్ర అని చెప్పారు. ఇప్పుడంతా మనం బాక్సింగ్ చేయవలసిన ఓకే జూన్కున్న ట్రస్ట్, టాటా ట్రస్ట్ అండ్ టాటా సన్స్ అలైన్ అయ్యి అందరం కలిసి ఒక మంచి ఇచ్చేద్దాం. నాకు 3 మాసాలు టైం ఇవ్వండి, నేను వివాసం రెడీ చేస్తానని చెప్తున్నారు చంద్రశేఖర్. ఓకే 3 నెలలకి పెండింగ్. ఇది అంటే 2027 వరకు చంద్ర ఉంటారు. ఇదే అడుగుతుంది. నేను ముందే చెప్పాను, ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను. ఓనర్ లేదు కంపెనీ అని చెప్పకండి. ఓనర్ ఉన్నాడు. ఓనర్ కొడుకులు ఉన్నారు. కొడుకులు కూడా ఉన్నారు. ప్రాఫిట్ కావాలి అని అడుగుతారు.
ఇండస్ట్రియలిస్టులు ప్రాఫిట్ అడుగుతారు. ఇండస్ట్రియలిస్టులు ప్రాఫిట్ అడుగుతున్నారు. ఓకే. మనం వ్యాపారం చేస్తే అడగమా? అడగడం తప్పు కాదు. మనం వ్యాపారం చేస్తే అడగమా? ఒక లెవెల్‌లోనే రిస్క్‌గా సాపత్తి తినొచ్చు. ఈ టెంట్‌లో స్టార్ బజార్ చూసారా? యాంపా స్కై మాల్ దగ్గర ఉండేది. ఓకే. ఎన్ని బోనీ అవ్వలేదంటే స్టార్ బజార్ క్లోజ్ చేసారు తాత. జూనియర్ తాత అది క్లోజ్ చేసేసారు. ఓకే. 6 బిజినెస్‌కి అలాగుంది. కొద్దిగా బిజినెస్ ప్రాఫిట్ అవ్వాలని టక్కని క్లోజ్ చేసేసారు. మెడ్రాస్ అలాగ ల్యాండ్ మార్క్ కొన్నాడు అది నడకలేదు. నుంగం బ్రాక్‌లో ఎపెక్స్ ప్లాజాలో ఉన్న షాప్ అది. కత్తెన రాఫ్ క్లోజ్ చేసేసారు. ఎంత బిజినెస్ ప్రాఫిట్ ఉందో అందులో మట్టు ఉండాడు అతను. చాలా శీఘ్రంగా ఇదంతా ప్రాఫిట్ చేయండి. అలాగని చెప్పా. ఇదవుతుంది రియల్ మ్యాటర్. ఇదవుతుంది న్యూస్. వేరేదో అనుకోకండి. ఐడీఎఫ్‌సి ఏమో 556 క్రోర్స్ ఇచ్చేసారు. దాంట్లో 35 కోట్లేమో డెఫినెట్‌లీ రికవర్ చేస్తారంటున్నారు. ఇంకొంచెం అమౌంట్ కూడా రికవర్ చేస్తారు. ఓకే. లేకపోతే ఒక క్వార్టర్ ప్రాఫిట్ ఇంకా నెక్స్ట్ క్వార్టర్‌లో ఒక నెల ప్రాఫిట్ కూడా తక్కువైపోతుంది. దానివల్ల 20% స్టాక్ పడిపోయింది. కన్సిడర్ చేయరు. ఇంకా చాలా మంచి అవకాశాలు. గోల్డ్ ఈటీఎఫ్‌లో మా ప్రజలు డబ్బులు కొడుతూనే ఉన్నారు. దానివల్ల 240 బిలియన్ ఏమో ప్రజలు కొట్టారు. 1 బిలియన్ అవుతుంది 100 కోట్లు. 240 ఇంటూ 100 ఇంటూ అంటే 24,000 కోట్లు తీసుకెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్‌లో ఏసారు. ఐటీసీ ఏం చెప్తున్నారంటే రీటైల్‌లో రూరల్‌లో పుష్ చేస్తాం. సిటీలో ఓవర్ కాంపిటేటివ్‌గా ఉంది. రూరల్‌లో ఎఫిషియన్సీ గ్రోత్ చూపెడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంచెం రోజుల ముందేమో యోగా బార్ అని ఒకటి కొన్నారు. ఆ యోగా బార్ ఏమో నంబర్ 1 కంపెనీ అయిపోయింది. అన్ని షాపుల్లోనేమో యోగా దొరకడం స్టార్ట్ అయిపోయింది. రెండో విషయం ఏం చేశారంటే రెండోది చేయాలంటే సీరియల్స్ అని ఒక కాంప్లెక్స్ లాంటిది అమ్మారు. కెలాప్స్ తర్వాత అది నెంబర్ 2 బ్రాండ్ అయిపోయిందని అంటున్నారు. క్విక్‌గా అది ఐడెంటిఫై చేసి ఒక వీడియోసీ కంపెనీని తీసుకెళ్ళి అది పంపు కొట్టి అది నెంబర్ 2 కంపెనీ చేసేసారు. ఓకే. అది చాలామందికి తెలీదు. ఐటీసీ చీప్‌గా దొరుకుతుంది కన్సిడర్ చేయండి. నోవో నార్డిస్క్ 10% టక్కని పడిపోయింది. ఓకే. దానికి ఎల్ఈడీ నుంచి చాలామంది అక్కడి నుంచి వదిలేసి వచ్చేసారని తెలుస్తున్నది. ఈ కంపెనీ ఏమో వివో ప్రైస్ ఇండియాలో తగ్గిస్తున్నాడు. ఓకే. యూఎస్ సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ డాక్టర్ రెడ్డి ఒక తప్పు కూడా చేయలేదు. ఓకే. ప్రోబ్‌ని క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ అవుతున్నది మార్కెట్‌లో. సిప్లా హెల్త్ అని ఒక వేరే కంపెనీ. ఓకే. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ అమ్ముతున్నాడు. ఓటీసీ వాళ్ళేమో 3 టైమ్స్ గ్రో అవుతాం అని చెప్తున్నారు. దీనివల్ల ఐటీ సెల్ ఆఫ్ వల్ల మన ఎల్ఐసి ఉన్నారు కదా! 950లో కొని 880లో ఉన్నాం కదా! ఆ ఎల్ఐసి ఏజెంట్ నమ్ముకొని ఆళ్ళు తనకు మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులేసిన తినండి. ఒక 20% లేదని చెప్తున్నారు. ఆల్రెడీ ఏ2 వల్ల ఒక లాస్. రైతు వల్ల ఒక లాస్. మీరు ఒక ఏజెంట్‌కి మాట్లాడి ఏమైంది ఇంత లాస్‌లో ఉన్నావు? అంత మేనేజర్‌ని అడుగు. మాత్రం డబ్బులు లేట్ అవుతుంది అడగండి. అలాగే ఓటీలలో ఉంచినోళ్ళు అలాగే ఓలాలో 350 క్రోర్స్ వేశారు కదా! ఓలా ఏమో 350 షోరూమ్ మీద క్లోజ్ చేస్తున్నారు. ఇది ఏంటి అవుతుందని అడగండి. ఇంకా ఐటీ సర్వీస్ కంపెనీ ఏఐ నుంచే 10-12 బిలియన్ డాలర్ వస్తుంది. నాస్కామ్ చెప్పారు. ఒక టాటా సెల్ కలిపి ఛార్జింగ్ నెట్వర్క్ పెంచుతూనే ఉన్నారు. శాంతతో వోల్టా సెట్ చెప్తున్నారు. డబుల్ డిజిట్ గ్రోత్ సమ్మర్‌లో ఉంటుంది. మాకుంటుందని చెప్తున్నారు. ఏతర్ ఏం చెప్తున్నారంటే మేము కూడా స్కూటర్‌లని చేయాలి. పీఎల్ఐ కట్ చేసేసారు. పీఎల్ఐ ఇస్తారని మేము ఇంకొద్ది బాగా చేస్తాం. ట్రంప్‌కేమో కోపం వచ్చేసి ఇండియా మీద. ఓకే. ఇండియాలో చేస్తున్న సోలార్ ప్యానెల్ 126% డ్యూటీ ఏశారు. దాని గురించి ఇజ్రాయెల్‌కెళ్లారు. దాంట్లో ఎఫ్టీఏ ట్యాక్స్ మాట్లాడదాం అని అంటున్నారు. ఓవరాల్‌గా చూసాండి ఇదే న్యూస్. ఓకే. మెటా ఏం చెప్తున్నారు మేము ఇంకా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఏఎండీ గేరా కొంటాం. దానివల్ల ఏఎండీ స్టాక్ మేము ఇంకా డైరెక్ట్‌గా కొనేసాం చెప్తున్నారు. ఈ రౌండ్ ట్రిప్పింగ్ కంపెనీ అవుతున్నది. దీనివల్ల ఓకే. అక్కడ కూడా ఓవరాల్ చూసాను నిన్న మార్కెట్ రీబౌండ్ అయింది. ఇక్కడ కూడా రీబౌండ్ అయింది. కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకు టెబాస్ లిస్ట్‌లో 1, 2 కన్సిడర్ చేయండి. ఇదవుతుంది ఇవాళ న్యూస్. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పడినా కూడా మన మార్కెట్‌లో కరెక్ట్‌గానే ఉన్నాం. స్ట్రెయిట్‌గానే ఉంది. ఇవాళ రైట్ కానీ కరెక్ట్ అయింది. రేపు కూడా టాప్ కానీ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనౌన్స్ చేస్తారు. కేర్‌ఫుల్‌గా ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.